ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రెప్పపాటులో లారీ, బస్సు ప్రమాదగండ నుంచి బయటపడ్డాయి. నేరడిగొండ మండలం బంధం వద్ద రోడ్డు క్రాస్ చేసేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించారు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా లారీ దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ బస్సు వెనకాల లైట్ గా లారీ ఢీకొట్టింది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు మనం చూస్తున్నాము. రోడ్డు క్రాస్ చేసేందుకు బస్సు ప్రయత్నిస్తూ ఉండగా అటుగా వస్తున్న మరో లారీ బస్సుని ఢీకొట్టే దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే త్రుటిలో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బస్సుకి కొంత భాగం మాత్రమే లారీ ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో వారంతా సేఫ్ గా బయటపడ్డారు అని చెప్పుకోవాలి. అక్కడ లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఈ పెను ప్రమాదం తప్పింది. వేగంగా లారీ అలాగే బస్ కూడా క్రాస్ చేస్తూ మనకు కనిపిస్తున్నాయి. అయితే కొంత కంట్రోల్ చేసుకొని లారీ డ్రైవర్ లారీని కాస్త పక్కకి తిప్పటం వల్ల కొంచెం మాత్రమే లారీ కొంచెం బస్సుని ఢీకొట్టడం. అక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్తున్న దృశ్యం మనం చూడొచ్చు. అక్కడ వేగంగా లారీ వస్తున్నప్పటికీ కూడా వెంటనే రోడ్ ని క్రాస్ చేసేయాలి అనే ఉద్దేశంతో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అంతమంది ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని గురించి కూడా ఆలోచించకుండా ప్రయాణించడం అనేది బస్సుని తీసుకువెళ్ళడం అనేది గమనిస్తున్నాం. అంతేకాకుండా లారీ డ్రైవర్ ఆ ప్రమాదాన్ని ముందే గుర్తించి చాకచక్యంగా లారీని బస్సుని తప్పిస్తూ తీసుకువెళ్లటం అనేది ఒక విషయంగా మనం గమనించాలి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు. మొత్తం 30 మంది కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఇక డ్రైవర్స్ కూడా సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదం తప్పింది అని చెప్పుకోవాలి. ఇది ఒకవేళ గనక లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే పెను ప్రమాదంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సేఫ్ గా బయటపడ్డారు. మరోసారి మనం విజువల్స్ లో చూడొచ్చు బస్సు ఏ విధంగా నిర్లక్ష్యంగా డ్రైవర్ తీసుకువెళ్తున్నాడో. రోడ్ ని క్రాస్ చేసేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. అటుగా వస్తున్న లారీ కూడా కొంత వేగంగానే వస్తున్నప్పటికీ లారీ డ్రైవర్ చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి లారీని సైడ్ కు తీసుకువెళ్లటం వల్ల కేవలం బస్సుకి వెనక భాగం మాత్రమే కొంత ఢీకొట్టడం. అయినప్పటికీ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కావలేదు. పెను ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవచ్చు. అటుగా చాలా మంది వెళ్తూ ఉన్నారు, వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో బస్సు డ్రైవర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు అని కూడా అక్కడి ప్రయాణికులు భావిస్తున్నారు. నేరడిగొండ మండలం వద్ద ఈ ఘటన జరిగింది.